సరే, ఈరోజు మనం ఒక చాలా విచిత్రమైన కోర్ట్ కేసు గురించి మాట్లాడుకుందాం. ఊహించండి, ఒక జడ్జి గారు తన తీర్పు ఇవ్వడానికి ఏఐని వాడారు. అంతా బాగానే ఉంది, కానీ ఆ ఏఐ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు. మరి ఇప్పుడు ఆ తీర్పు సంగతేంటి? అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్ట్రూంలోకొస్తే ఏం జరుగుతుందో రండి చూద్దాం. సో అసలు పాయింట్ ఇదే. ఒకవేళ కోర్టు తీర్పుకి వాడిన ఆధారాలు అవన్నీ ఫేక్ అని తెలిస్తే ఆ తీర్పు నిలబడుతుందా, పడిపోతుందా? ఇది మన జ్యుడిషియల్ సిస్టమ్కి ఒక పెద్ద సవాల్లాంటిది. ఈ మొత్తం కథలో మనం దీనికి సమాధానం వెతుకుదాం. సరే, ముందుగా ఈ కథలో ఉన్న అసలు ట్విస్ట్ ఏంటో చూద్దాం. ఒక కోర్టు తీర్పిచ్చింది. దానికి సపోర్టుగా కొన్ని పాత కేసులను చూపించింది. ఇక్కడ వరకు అంతా నార్మలే. కాని అసలు సమస్య ఏంటంటే, ఆ చూపించిన కేసుల్లో ఒక్కటి కూడా నిజం కాదు, అన్నీ ఉత్తిత్తివే. ఈ కథ 2025లో స్టార్ట్ అయింది. ఒక లోవర్ కోర్ట్ ఒక తీర్పిచ్చింది. దాన్ని కొందరు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. మామూలే గదా అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఛాలెంజ్ చేయడానికి చెప్పిన కారణం విని అందరూ షాకయ్యారు. ఆ లోయర్ కోర్టు జడ్జిగారు తన ఆర్డర్ను సపోర్ట్ చేయడానికి ఈ 4 పాత కేసులను రిఫర్ చేశారు. అంటే, ఈ కేసుల్లో ఇలా తీర్పు ఇచ్చారు కాబట్టి నేను కూడా ఇలాగే ఇస్తున్నాను అని చెప్పారనమాట. ఇది కోర్టుల్లో చాలా కామన్. కాని ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. అవును, విన్నది కరెక్టే. జడ్జిగారు రిఫర్ చేసిన ఆ 4 కేసులు కల్పితం, ఫేక్ అన్నమాట. అసలలాంటి కేసులు ఎప్పుడూ ఏ కోర్టు రికార్డులోనూ లేవు. అందుకే ఇలాంటి ఫేకు కేసుల మీద ఇచ్చిన తీర్పు చెల్లదు, దాన్ని కొట్టేయండి అని వాళ్ళు హైకోర్టుకెళ్లారు. ఇంత ఏఐ, టెక్నాలజీ అని మాట్లాడుకుంటున్నాం కదా, కాని ఈ మొత్తం గొడవకి కారణం ఒక చాలా సింపుల్ ఆస్తి తగాదా. ఇంతకీ అసలు ఏం జరిగిందో చూద్దాం. విషయమేంటంటే, విజయవాడలో ఇద్దరి మధ్య ఒక ప్రాపర్టీ గొడవ జరిగింది. అప్పుడు కోర్టు ఏం చేసిందంటే, అసలక్కడ నిజంగా ఏముందో చూడ్డానికి ఒక అడ్వొకేట్ కమిషనర్ను అపాయింట్ చేసింది. ఆయన అక్కడికి వెళ్ళి అంతా చూసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. కాని డిఫెండెంట్స్ అంటే ప్రతివాదులు ఆ రిపోర్ట్ ఒక పక్కకే సపోర్ట్ చేస్తోంది, అది బయాస్డ్గా ఉంది, దాన్నే ఒప్పుకోము అని వాదించారు. ఈ అడ్వొకేట్ కమిషనర్ అంటే ఎవరంటే, సింపుల్గా చెప్పాలంటే కోర్టుకు కళ్ళు చెవులు లాంటివాళ్లు. జడ్జిగారు ప్రతిచోటికి వెళ్లలేరు కదా, సో ఆయన తరపున ఈ కమిషనర్ అక్కడికి వెళ్లి అంతా పరిశీలించి ఫ్యాక్ట్స్ ఏంటో ఒక రిపోర్ట్ ఇస్తారు. అయితే గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఈ రిపోర్టు ఒక ఎవిడెన్స్ మాత్రమే, అదే ఫైనల్ జడ్జిమెంట్ కాదు. సరే, ఇక్కడ్నుంచే కథ అసలు మలుపు తీసుకుంటుంది. ఇంతకీ ఆ ఫేక్ కేసులు ఎక్కడ్నుంచి పుట్టుకొచ్చాయి? ఆ మిస్టరీ ఇప్పుడు వీడబోతోంది. ఈ మొత్తం గందరగోళానికి కారణం మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఒక జడ్జిగారు ఎందుకు ఇలాంటి ఫేక్ కేసులను కోర్ట్ చేస్తారు? వాళ్లకు తెలియదా? కావాలనే చేశారా? లేక ఏదైనా పొరపాటు జరిగిందా? ఈ ప్రశ్నకు సమాధానం మనకు హైకోర్టులోనే దొరికింది. ఆ లోయర్ కోర్ట్ జడ్జిగారు చాలా నిజాయితీగా ఒప్పుకున్నారు. తను ఫస్ట్ టైం ఒక ఏఐ టూల్ వాడానని, అది ఇచ్చిన కేసుల లిస్టును నిజమే అనుకుని తన ఆర్డర్లో రాశానని చెప్పారు. అంటే ఇది కావాలని చేసిన తప్పు కాదు, టెక్నాలజీని గుడ్డిగా నమ్మడం వల్ల జరిగిన ఒక పెద్ద పొరపాటనమాట. సో ఇక్కడ ఎలాంటి చెడు ఉద్దేశం లేదని క్లియర్గా అర్థమవుతోంది. ఇది మంచి ఉద్దేశంతోనే జరిగింది. కాని ఒక పెద్ద పొరపాటైపోయింది. ఆ జడ్జిగారు తన తప్పును ఒప్పుకోవడమే కాకుండా ఫ్యూచర్లో చాలా జాగ్రత్తగా ఉంటానని కూడా చెప్పారు. ఇది నిజంగా మనందరికీ ఒక హెచ్చరిక లాంటిది కదా. అయితే ఈ సమస్య ఈ ఒక్క కేసుకు మాత్రమే సంబంధించింది కాదు. టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ దీన్ని ఏఐ హాలూసినేషన్స్ అని పిలుస్తారు. అంటే ఏంటంటే, ఏఐ కొన్నిసార్లు అబద్ధాలను కూడా చాలా కాన్ఫిడెంట్గా నిజంలాగా చెప్తోంది. ఈ ప్రాబ్లం ప్రపంచవ్యాప్తంగా లీగల్ ఫీల్డ్లో ఎలాంటి తలనొప్పులు తెచ్చిపెడుతుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది గ్లోబల్ ప్రాబ్లం. యూకేలో ఒక కేసులో ఏకంగా 27 ఫేక్ కేసులను కోట్ చేశారు. ఇంకో కేసులో అయితే ఒక లాయర్ ఇచ్చిన 45 కేసుల్లో 18 కల్పితమని తేలింది. మన ఇండియాలో కూడా ఇలాంటివి జరిగాయి. హైకోర్టు కూడా తన జడ్జిమెంట్లో ఈ కేసులన్నింటినీ ప్రస్తావించింది. అంటే ఇది ఎంత సీరియస్ విషయమో అర్థం చేసుకోవచ్చు. ఇదొక పెద్ద వార్నింగ్ బెల్ అన్నమాట. ఈ విషయంపై హైకోర్టు జడ్జిగారు జస్టిస్ రవీనాథ్ తిలహరి గారు చాలా పవర్ఫుల్ మాట చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అసలైన మేధస్సును ప్రయోగించడానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎంత బాగా చెప్పారో కదా. అంటే సింపుల్గా ఏఐ మీద మన అసలైన ఇంటెలిజెన్స్ని వాడాలి. టెక్నాలజీ ఒక టూల్ మాత్రమే, దాన్ని గుడ్డిగా నమ్మకూడదు, మన సొంత బుర్రను కూడా వాడాలి అని చాలా స్పష్టంగా చెప్పారు. సరే,
అంతా బానే ఉంది, కానీ మనం మొదట్లో అడిగిన ప్రశ్న సంగతేంటి? ఆ ఫేక్ ఆధారాలతో ఇచ్చిన తీర్పు ఫైనల్గా ఏమైంది? హైకోర్టు దాన్ని నిలబెట్టిందా లేక కొట్టేసిందా? ఇప్పుడు హైకోర్టు ముందున్న పెద్ద ప్రశ్న ఇదే. ఏఐ చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల మొత్తం ఆర్డర్నే పక్కన పెట్టేయాలా? ఒక పక్క తీర్పుకి సపోర్టుగా చూపించిన కేసులన్నీ ఫేక్, మరోపక్క ఆ తీర్పు వెనుకున్న లీగల్ లాజిక్ కరెక్టా కాదా? హైకోర్టు దేనికి ఎక్కువ విలువివ్వాలి? తప్పుగా ఉన్న ఆధారాలకా లేక కరెక్ట్గా ఉన్న లాజిక్కా? చూద్దాం హైకోర్టు ఏం చేసిందో. ఆశ్చర్యంగా అనిపించచ్చు, కానీ సమాధానం లేదు. హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టేసింది. అంటే ఫేక్ కేసులు వాడినా సరే లోయర్ కోర్టిచ్చిన తీర్పు కరెక్టే అని చెప్పింది. హైకోర్టు లాజిక్ చాలా క్లియర్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వాళ్లు తప్పుని ఒప్పునే వేరుచేసి చూశారు. ఒకవైపు లోయర్ కోర్టు జడ్జి గారు ఫేక్ కేసులు కోట్ చేశారు. అది తప్పే, కాదనలేము. కాని మరోవైపు ఆ తీర్పులో చెప్పిన అసలు పాయింటేంటి? కమిషనర్ రిపోర్ట్ అనేది కేవలం ఒక ఎవిడెన్స్ మాత్రమే, అదే ఫైనల్ కాదు. ఈ లీగల్ పాయింట్ అనేది 100% కరెక్ట్. సో ఫైనల్గా హైకోర్టు చెప్పిన విషయమేంటంటే, తీర్పు వెనకున్న లాజిక్, ఆ లీగల్ ప్రిన్సిపల్ కరెక్ట్గా ఉన్నప్పుడు దానికి సపోర్ట్గా చూపించిన ఆధారాలు తప్పుగా ఉన్నా ఆ తీర్పు నిలబడుతుంది. అంటే ఇక్కడ లాజిక్ గెలిచింది, టెక్నాలజీ చేసిన పొరపాటు ఓడిపోయింది. ఈ మొత్తం కేస్ మన ముందు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతుంది. ఏఐ మన లైఫ్లో, మన ఉద్యోగాల్లో ఇలాగే భాగమైపోతూ ఉంటే అది చేసే తప్పులకు ఎవరు బాధ్యత వహించాలి? దాన్ని వాడుతున్న మనిషా లేక ఆ టూలా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మన అందరికీ ఉంది.